మరి కొన్ని రోజుల్లో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. అయితే శాసనసభ మొదలైన కాడి నుంచి ఇప్పటివరకు కూడా సరైన చర్చ జరగలేదు. ప్రజా సమస్యల కోసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడకపోవడం దారుణం అంటున్నారు సిపిఎం మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్. ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్, శాసనసభ సమావేశాల తీరు, సభ్యుల తీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అంటే ప్రజా సమస్యల కోసం చర్చ జరగలేదని మీరు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? వాస్తవంగా శాసనసభ సమావేశాలంటే ప్రజా సమస్యల మీద ఇరు పక్షాలు చర్చించుకుని దానికి సరైనటువంటి పరిష్కారాలు చూపటానికి, లోటుపాట్లు సరిదిద్దుకోవటానికి, ప్రజలకు ఇచ్చిన హామీలని వాళ్ళకి రక్షణ కల్పించడానికి జనరల్ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సమావేశాల్లో ఈ కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇతర పార్టీ రిప్రజెంటేషన్ లేవు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఓడిపోయినటువంటి పార్టీని ఏకపక్షంగా తిట్టడానికే ప్రయత్నం చేయటం తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి మాత్రం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఆ పద్ధతుల్లో మాత్రం చర్చలు జరగట్లా. రెండోది, ప్రజలు బయట చాలా విస్తృతమైనటువంటి సమస్యలు కూరుకుపోయి ఉన్నారు. ఇప్పటికే అనేక పట్టణాల్లో టిడ్కో ఇళ్ళు సమస్యల పరిష్కారం కాలేదు. అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చిన హామీల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు జరగట్లేదు. వాళ్ళు ధర్నా చేస్తానంటే పోలీసులు లాఠీ చేసి చాలా హారం చేస్తారు. అట్లాగే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య, నేను ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రశ్నలు చేసినటువంటి ఈ పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, చంద్రబాబు గారు కానీ ఇప్పుడేం మాట్లాడట్లేదు. ఇది చాలా దుర్మార్గం. మరి ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజలకు ఉపయోగపడేటువంటి తక్కువ డబ్బులతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లని ప్రైవేటు పారం చేసేటువంటి దాంట్లో పోటీ పడుతున్నారు తప్ప, కేంద్రంలో బీజేపీతో పాటు టీడీపీ ప్రభుత్వం పోటీ పడుతుంది తప్ప, వీళ్ళ వైపు నుంచి ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో ఖచ్చితంగా మేము అడుగుతూ ఉన్న సిపిఎం పార్టీగా, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మీరు ఇచ్చిన హామీలు అమలు జరపకపోతే అడుగుతారు ప్రజలు. మరి దాని సమాధానం చెప్పాలి. మీరేదో నిధులు లేవు అని 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. నిధులు లేవు అని మీకు తెలీదా? ఎంఏ ఎకనామిక్స్ చదివని చెప్తారుగా చంద్రబాబు నాయుడు గారు. 16 సంవత్సరాల ముఖ్యమంత్రి, నాకు 40-50 ఏళ్ళ అనుభవం చెప్తాను. అనుభవం దేంట్లో ఉంది? అనుభవంలో ప్రజలు మోసం చేయడంలోనా, ఇచ్చిన హామీలను అమలు జరగకపోవడంలోనా, ఇచ్చిన మేనిఫెస్టోని తొంగలో తొక్కడంలోనా, ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడంలోనా? ఈనాడు అవినీతి చాలా విపరీతంగా అన్ని శాఖలు అవినీతి పెరిగిపోయింది. గత ప్రభుత్వం అవినీతి అని మీరు చెప్పారు. మరి మీ ప్రభుత్వంలో ఏంటి? ఇసుక ఏమైనా ఉచితంగా వెళ్తుందా? ఇసుక దందా లేదా? అన్ని రకాలైన శాఖ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి పెరిగిపోయింది కదా. కాబట్టి ఈ సమావేశాలు కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది మనం ఏమిటిదాన్ని భజన చేసుకోవడానికి ఉపయోగం తప్ప, ప్రజా సమస్యల నుండి ఇతర పార్టీలు ఉన్నాయి. మేము అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం లేకపోవచ్చు, మేము బయట అనేక సంస్థలు రిప్రజెంటేషన్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ. అవి చర్చించవచ్చుగా. వాటి మీద మీరు సమాధానం చెప్పాలిగా, వాటి మీద మీరు పరిష్కారం చెప్పాలిగా. మరి మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు జరగట్లేదుగా. మరి అనేక రకాలంటే మనం నిరుద్యోగ యువతకు మీరు వృత్తి ఇస్తున్నారు, ఎక్కడిచ్చారు? అలాగే చదువుకున్న విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు, ఎక్కడిచ్చారు? అలాగే అనేక పథకాలు కట్ చేస్తూ ఉన్నారు. ఈనాడు రైతు బంధు కానీ ఇవన్నీ కూడా, పెన్షన్లు కూడా ఏంటంటే మొత్తం కుదించేసి ఈనాడు చేయడం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉన్నట్టు సమావేశాలు మాత్రం నేను చాలా రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాను. కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమావేశాలు అసలు ఎందుకు పెట్టారో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా సరే ఇది ప్రజా ఉద్యమాన్ని, ప్రజా ఆందోళనని, ప్రజల నిరసనని ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉండాలి. ముఖ్యంగా జనసేన టీడీ బీజేపీ ప్రజలకి జవాబుదారం ఉండాలి. మీరు ఇచ్చిన హామీలు, మీరు వ్యక్తిగత లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి, హెరిటేజ్ గురించి, అలాగే బిఆర్ నాయుడు ఉన్నటువంటి రాసలల గురించి, వీటి గురించి వ్యక్తిగత ఉన్నటువంటి వీటికి వెళ్తున్నారు తప్ప వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాల గురించి. నిజంగా మీరు పవిత్రులైతే ఇదే బిఆర్ నాయుడు సిబిఐకి ఎంక్వైరీకి ఏమనండి, అదే హెరిటేజ్ దాని గురించి సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోమనండి. అలాగే మరి చంద్రబాబు నాయుడు ఎందుకు కోర్టులకు వెళ్ళి తెచ్చుకుంటామన్నాడు, వీటికి ఎందుకు కేసులు క్లోజ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇది ప్రజలు పరిశీలిస్తూ ఉన్నారు. మేము మాత్రం సిపిఎం పార్టీగా మా ఆవేదన మేము కోరేది ఏంటంటే, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు అమలు జరపండి. హామీలు జరపని మేము పోరాటం చేస్తాం, గొడవ చేస్తాం, అడుగుతాం, నిలదీస్తాం.
కానీ ఈనాడు నిలదీస్తున్నట్టు పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గుళ్ళు గోపురాలు అసలు ఊగిపోయి మాట్లాడే పెద్ద మనిషి ఎక్కడికి ఎక్కిరమంటలేదు. ఈనాడు అనేక మంది బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది మన ప్రమాదాలు జరిగి చనిపోతూ ఉన్నారు. వాటికి ఎటువంటి కూడా పరిష్కారాలు చెప్పట్లేదు. కాబట్టి వెంటనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు సమాధానం చెప్పాలా. అదే సందర్భంగా మరి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది కరెక్ట్ కాదు. 11 మంది ఉన్నా ఒక్కడన్నా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఫైట్అవుట్ చేసి అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించి బీస్ అనిపించుకుని నేను ప్రస్తావించాను వాళ్ళకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అనిపించుకోవడం ప్రయత్నం చేయాలి కదా తప్ప అదేమి లేకుండా ఆయన అపోజిషన్ పార్టీ స్థాయి ఇస్తేనే వెళ్తారని చెప్పినటువంటి పరిస్థితి ఈనాడు అది కూడా వాళ్ళకి అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాబోయే కాలంలో చాలా తీవ్రమైన నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక సమస్యలు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు చాలా ఓపెన్గా రాసలేలలో అవినీతి అనేటువంటి ఈనాడు కొన్ని మన ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అయితే విచిత్రం ఏంటంటే రాజకీయ నాయకులు మంత్రులు ఎంపీలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ డబ్బులు బ్యాంకుల ద్వారా డిఫాల్ట్ అయ్యి 100 కోట్లు 1000 కోట్లు ఎగ్గొట్టేటువంటి ప్రబుద్ధులు ఈనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు మన జిల్లాలోనే. మరి ఇది ప్రజలు పరిశీలించట్లేదా? ప్రజలు పరిశీలిస్తారో, ప్రజలంత అమాయకులేమి కాదు, ఎన్నికలు వచ్చే టైంకి వాళ్ళు నిరూపిస్తారు. కాబట్టి నేను మరోసారి విజ్ఞప్తి చేసేది అంటే దయ ఉంచి మాలాడ పార్టీ వాళ్ళు ఏదైనా ఇష్యూస్ రిప్రజెంటేషన్ చేస్తే కాస్త ఇని వాళ్ళ ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు కదిలితే ప్రజలు కదిలించడానికి మా వంతు కర్తవ్యంగా మా ఆందోళనలు నిరసనలు ఉద్యమాలు ఏమి కూడా ఇప్పటికే మా జిల్లాలో పాదయాత్ర జిల్లా సిపిఎం పాదయాత్ర చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ నీటి సమస్య, రోడ్ల సమస్య, ఇంటి సమస్య, పెన్షన్ సమస్య, మన జేఎన్యూ గోపాల నాయకత్వాన మరి ఉండిలో ప్రారంభించాం. సుమారు 4 రోజులు చేసి నెక్స్ట్ మంత్ 20వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కాడ మొత్తం పాదయాత్ర సమస్యలను కూడా అక్కడ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ పాదయాత్ర ఇది ఇతరుల గురించి ఓటు గురించి పాదయాత్ర కాదు, ఇది ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ సమస్యల మీద రాబోయే కాలంలో నికరమైనటువంటి సమిష్టి ఉద్యమాలు ఇతర ఎవరైతే ఈ సమస్యలకు అనుకూలంగా వాళ్ళందరినీ కదిలించి ప్రభుత్వం తీసుకెళ్ళటం మేము పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మా వంతు కర్తవ్యంగా మా పార్టీ కార్యక్రమం ప్రకారం మేము చేయడం జరుగుతుంది. కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇతర ముందు బీజేపీ జనసేన టీడీపీ సమాధానం చెప్పాలి. వీటన్నిటిలో కూడా సమాధానం చెప్పకుండా ప్రజాక్షేత్రం నుంచి తప్పించుకుంటే ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. మరోసారి ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఫెయిల్ అయినట్లు లెక్క. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు జరగట్లేదు. దొంగ వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాలు, ఇంత అబద్ధాలండి. ఈనాడు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చిన వాల్యూలకు విలువ లేదు, అసెంబ్లీలో ముఖ్యమంత్రులు మంత్రులు ఇచ్చిన విలువ లేదు, బయట ఇచ్చిన హామీలకి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు అనుకున్నటువంటి అంశాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఏది వాస్తవం ఏది కరెక్ట్ తెలియనట్టు పరిస్థితి కూడా ఈనాడు ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు. కాబట్టి మరోసారి ఇవన్నీ కూడా ఒకరికొకరు ఈ వ్యక్తిగత దోషంలో అనేటువంటి కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ప్రజలు నిలదీస్తారని ఈ లడ్డు కానీ హెరిటేజ్ ఇష్యూ కానీ బిఆర్నాడు రాసలలు కానీ ఇట్లాంటి అనేక అలాగే ఉన్నటువంటి ఇతర అంశాలు కానీ అలాగే మతం కులం సనాతనం ఇవన్నీ కూడా చాలా పగడబందీగా ప్రజలను మోసం చేసేటానికి పక్కదారి పట్టించడానికి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో మూల్యం చెల్లించాలి కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా జనసేన బీజేపీ వాళ్ళ సంగతి తెలుస్తారు రాబోయే కాలంలో. అంచేత రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని సందర్భంగా మా వంతు కర్తవ్యంగా మేము ప్రజల మధ్య నుండి ప్రజల ప్రజాక్షేత్రంలో పాదయాత్రలు కానివ్వండి, నిరసనలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, వర్గ ఉద్యమాలు కానివ్వండి, కార్మిక ఉద్యమాలు కానివ్వండి, మా వంతు కర్తవ్యం మేము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శాసనసభ సమావేశాలు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచేందుకు శాసనసభను ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వివిధ అంశాలను చర్చకు తీసుకురావడంలో విఫలమయ్యారంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నా ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ఏమాత్రం ప్రశ్నించకపోవడం దారుణమంటున్నారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లలో 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన వారు ఉంటే కనీసం వారు ఈ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడం దారుణమంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూటమి పార్టీలకు వైసీపీ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని సిపిఎం మాజీ ఎమ్మెల్యే దిగ్బాటి రాజగోపాల్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మునాజార్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.